హైదరాబాద్ కుషాగూడ పారిశ్రామికవాడలో స్వశక్తి ఇండస్ట్రీస్ అండ్ ఎంటర్ప్రినర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు ఈ నెల 26న జరగనున్న నేపథ్యంలో వెర్నియర్ కాలిపర్ ప్యానెల్ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక అంతేకాకుండా పారిశ్రామికవేత్తల సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు సభ్యుల సంక్షేమం, పరిశ్రమల అభివృద్ధి కోసం కృషి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అభ్యర్థులు తెలిపారు. ఇక వెర్నియర్ కాలిపర్స్ గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థులు అధ్యక్షుడిగా చందోలు బాబురావు, ప్రధాన కార్యదర్శిగా చింతల రమేష్, జాయింట్ సెక్రటరీగా నాగలూరు నాగరాజు, ఉపాధ్యక్షుడిగా కొండపల్లి శ్యామ్ సుందర్రావు, కోశాధికారిగా పుట్టి నాగరాజు, ఆడిటర్గా సుబ్రహ్మణ్యేశ్వరరావు బరిలో ఉన్నారు. ఇది అలా ఉంటే పారిశ్రామికవేత్తలకు అనవసరమైనటువంటి వాస్తవంగా పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి సహాయ కార్యక్రమాలు చేసేవారికే ఓటు వేయాలని చెప్పేసి బాబురావు ఈ సందర్భంగా అన్నారు. అంతేకాకుండా పారిశ్రామికవేత్తలను తప్పుదారి పట్టించేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా అన్నారు. లేకపోయినా కూడా నేను జిఎస్టీ లేకపోయినా కూడా నేను లోన్స్ ఇప్పిస్తానని చెప్తున్నారు. మరి మీ అందరికీ నేరుగా లోన్ ఇప్పిస్తానని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఏం కావాలో ఫస్ట్ మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకుని వాళ్ళకి అవగాహన కల్పించండి. మీరు కూడా ఇవన్నీ అప్పుడు ముందు ప్రమాణాలు చేయడానికి ముందు మన వాళ్ళు ఇప్పుడే ఒక ఇంటర్నెట్ ఎంటర్ప్రైనర్స్గా మైక్రోమీటర్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రమేష్ గారు ఎటువంటి డాక్యుమెంట్ లేకపోయినా కూడా నేను లోన్లు ఇప్పిస్తానని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎంటర్ప్రైనర్స్కి కరెక్ట్గా లోన్స్ రావాలంటే పేపర్ వర్క్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాంక్స్ రిజెక్ట్ చేస్తాయి. వాట్ ఈస్ ద ఆర్బీఐ నామ్స్, నేషనలైజ్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్. ఏ బ్యాంక్ లోన్కి వెళ్ళినా సరే కూడా ప్రాపర్ డాక్యుమెంట్ లేనిదే బ్యాంకర్ అనేవాళ్ళు ఎంటర్ప్రైనర్ని సపోర్ట్ చెయ్యరు. కాబట్టి ప్రతి ఎంటర్ప్రైనర్ కూడా ప్రాపర్గా డాక్యుమెంట్ ఉండాల్సిందే. రెంటల్ అగ్రిమెంటు, ఉద్యమ సర్టిఫికేటు, జిఎస్టీ తదితర కేవైసీ కూడా మస్ట్ అండ్ షుడ్, సిబిల్ మస్ట్ అండ్ షుడ్. కాబట్టి ఇటువంటి డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేనిదే, ఒక డిపిఆర్ ప్రాపర్గా లేనిదే డీటెయిల్ ప్రాజెక్ట్ కావాలి. కంపల్సరీగా లోన్ కావాలంటే కనుక డీటెయిల్ ప్రాజెక్ట్ మస్ట్ అండ్ షుడ్. ఆ డీటెయిల్ ప్రాజెక్ట్లో మనం చేపట్టబోయిన ప్రాజెక్ట్ ఏంటి, దాంట్లో మన పర్సంటేజ్ ఎంత, వాట్ ఈజ్ ఆర్బీఐ నామ్స్, 25% మన ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ ఉండాలా, 75% అనేది బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు కంపల్సరిగా డాక్యుమెంటేషన్ బట్టి లోన్స్ ఇస్తారు తప్ప డాక్యుమెంటేషన్ లేకపోయినా లోన్స్ ఇస్తాను అని అంటే మాత్రం ఇంకా ఎంటర్ప్రీనర్స్ నమ్మాల్సిన అవసరం లేదు. అది 100% ఫెయిల్ అవుతుంది. కంపల్సరిగా నేను కనుక ప్రెసిడెంట్గా నన్ను మీరు కనుక గెలిపిస్తే కనుక నేను ప్రాపర్ డాక్యుమెంటేషన్ వర్క్ అంతా, మీరు లోన్కి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరిని మమ్మల్ని మా అసోసియేషన్లో మీరు సంప్రదించవచ్చు. మన ఆఫీస్ తీసుకుంటామని మీకు ప్రమాణం చేశాం. కాబట్టి మీరు రండి, ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసి సిబిల్ పర్ఫెక్ట్గా ఉన్న ప్రతి ఒక్కరికి లోన్లు ఇప్పించడం కోసం మా సాయశక్తుల ప్రయత్నం చేస్తాం. మీకు ముద్రా లోన్ 20 lakhs ఉంటుంది, పిఎంఈజీపీ లోన్ 50 lakhs ఉంటుంది, సీజీటీఎంఎస్సీలో మీకు 2 crore వరకు చేసుకోవచ్చు. అందులో మీకు ఓడీసీసీ చేసుకోవచ్చు, టర్మ్ లోన్ చేసుకోవచ్చు, మిషనరీ లోన్ చేసుకోవచ్చు. ఈ మధ్య వచ్చినటువంటి కొత్త జీవోలో ల్యాండ్లో కూడా మీకు 75% బ్యాంకింగ్ లోన్స్ సపోర్ట్ చేస్తున్నారు. 25% మర్చెంట్ షుడ్ కంపల్సరీగా. ఫర్ ఎగ్జాంపుల్ 1 crore కనుక మీ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటే అందులో 25% మనది ఉండాలి. మిగిలింది 75% కూడా బ్యాంకులను ఇప్పించడానికి మేము ప్రాపర్ డాక్యుమెంట్ తోటి, చిన్న లోన్లు కావచ్చు, పెద్ద లోన్లు కావచ్చు, సీసీ కావచ్చు, ఓడీ కావచ్చు, ఆర్బీఐ నామ్స్ ప్రకారం బ్యాంకులు ఫాలో అవుతాయి. కాబట్టి వితౌట్ డాక్యుమెంట్స్ లోన్స్ ఇప్పించడం అనేది జరగదు. కంపల్సరీ సిబిల్ పర్ఫెక్ట్ ఉండాలి, డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ ఉండాలి తప్ప వేరే విధంగా అపోహలకు గురి చేసి ఈ ఓటు కోసం మాత్రమే చెప్పుకుని ఈరోజు పబ్బం గడుపుకుంటామంటే అది మన ఎంటర్ప్రైనర్స్ ఆలోచించి ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 6 గుర్తులను కూడా మా వెర్నియర్ ప్యానెల్కి వేసి గెలిపించినట్లయితే మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మేము ప్రమాణం చేసిన విధంగా 100% మీ లోన్ల విషయం కావచ్చు, ల్యాండ్లు కావచ్చు, ఇంకా ఏ విధమైనటువంటి సమస్యలను కూడా మేము దగ్గరుండి తీరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మాట ఇస్తూ ముగిస్తున్నాను.